అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల విచారణలో రన్యారావు గత ఏడాది 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందని తేలింది. దుబాయ్ వెళ్లిన ప్రతిసారి తిరిగి వస్తూ కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లను రహస్యంగా దాచి తెచ్చిందని బయటపడింది. కిలో బంగారానికి 1,00,000 చొప్పున కమిషన్ అందేదని ఈ నటి వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో కానిస్టేబుల్ సాయంతో ప్రత్యేక మార్గంలో బయటపడేదని వివరించారు. రన్యారావు తరచుగా దుబాయ్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఒకే తరహా దుస్తులు ధరించడంపై అధికారులకు సందేహం వచ్చింది. కిందటి సోమవారం దుబాయ్ విమానం దిగిన నటిని నిశితంగా సోదా చేయగా దుస్తుల్లో అక్రమంగా దాచిన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో నటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెకు సహకరించిన కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేశారు. దుబాయ్ వెళ్లి వచ్చిన ప్రతిసారి రన్యారావు ఒకే రకమైన దుస్తులు ధరించేది. బంగారం స్మగ్లింగ్ చేయడానికి అనువుగా ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్స్, వెస్ట్ బెల్ట్స్ ను ఉపయోగించేది. ఈ జాకెట్స్, బెల్ట్ ను నిశితంగా పరిశీలించగా లోపల రహస్యంగా దాచిన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. నేటితరం నటీనటుల్లో క్రమశిక్షణ లోపించడంపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, వృత్తిపై నిబద్ధత వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. క్రమశిక్షణ లోపిస్తే జీవితంలో ఏం సాధించలేమని ఆయన తెలిపారు. సూర్యుడి మాదిరిగా ఉదయాన్నే ప్రకాశించడం తనకిష్టమని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. నాకు స్టార్లా ఉండటం ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే నక్షత్రాలు కేవలం రాత్రి మాత్రమే వస్తాయి. నాకు సూర్యుడిగా ఉండటం ఇష్టం. సూర్యుడి మాదిరిగా ఉదయాన్నే నిద్రలేస్తా. క్రమశిక్షణ విషయానికొస్తే సానియా మిర్జాని ఉదాహరణగా తీసుకోండి. ఆమె ఒక అద్భుతమైన క్రీడాకారిణి. మన దేశం కోసం ఎన్నో పోటీల్లో చక్కగా ఆడింది. క్రమశిక్షణతోనే ఆమె విజయాలు సాధించగలిగింది. ఉదయాన్నే నిద్రలేవడం, ప్రతిరోజు ఆట ప్రాక్టీస్ చేయడం అంత సులభమా? క్రమశిక్షణ లేకపోతే ఈ స్థాయికి వచ్చేదేమో మీరే అడిగి తెలుసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది విలేకరులు నన్ను కలిసినప్పుడల్లా మీరెందుకు ఉదయాన్నే నిద్రలేస్తారు అని ప్రశ్నిస్తూ ఉంటారు. నాకు తెలిసి దానికంటే చెత్త ప్రశ్న ఏమీ లేదు. నన్ను అలాంటి ప్రశ్న అడిగే బదులు ఆలస్యంగా నిద్రలేచి సెట్కు లేటుగా వచ్చే నటీనటులను మీరెందుకు ఇలా ఉంటున్నారు అని అడిగితే బాగుంటుంది అని అక్షయ్ కుమార్ తెలిపారు. సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకుందంటూ కొద్ది రోజులుగా మీడియాలో ఏ రేంజ్లో వార్తలు వచ్చాయో మనం చూసాం. కల్పనకు నిజాంపేటలోని శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కల్పన హైదరాబాద్లోని నిజాంపేటలో గల ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటూ ఉండగా గత 2 రోజులుగా కల్పన ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కల్పన కోలుకోగా తాజాగా వీడియో విడుదల చేసింది. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, దానిని ఆపేయాలని వీడియోలో చెప్పింది కల్పన. నేను, నా భర్త, నా కూతురు సంతోషంగా ఉన్నాం. నాకిప్పుడు 45 సంవత్సరాలు. ఈ వయసులో PhD LLB చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లనే ఇవన్నీ చేస్తున్నాను. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. అందుకే చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన టాబ్లెట్స్ కాస్త ఓవర్డోస్ తీసుకున్నాను. అందువలన స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సకాలంలో స్పందించడం, కాలనీ వాసులు, పోలీసులు సకాలంలో స్పందించడం వలన ఈ రోజు నేను మీ ముందున్నాను. త్వరలోనే మళ్ళీ నా పాటలతో మీ ముందుకు వస్తాను. ఆయన సహకారం వలన అన్ని రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసిన అందరికీ నా కృతజ్ఞతలు అని కల్పన వీడియోలో తెలిపింది. టాలీవుడ్లో అత్యంత పాపులర్ సింగర్లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరిపించింది. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years ఓల్డ్. ఈ ఏజ్లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి, స్టేట్కి వెళ్ళిపోయాను.
హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు ఫంకీ సినిమా చేస్తూనే తన తర్వాతి సినిమాల కోసం కథలు వింటున్నాడు. లైలా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు విశ్వక్. అయితే రీసెంట్ గా విశ్వక్ సేన్ కు మసూదా డైరెక్టర్ సాయి కిరణ్ ఓ కథ చెప్పారట. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందనున్న ఈ సినిమాకు విశ్వక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఫంకీ సినిమా పూర్తయ్యాక మసూదా డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఏమైంది నగరానికి సినిమాకు సీక్వెల్ ను కూడా విశ్వక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మసూదా లాంటి సూపర్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ తో పాటు ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాకు సీక్వెల్ తో విశ్వక్ లైనప్ బాగానే ఉంది. అయితే విశ్వక్ సేన్ కు ఇప్పుడు అర్జెంట్ గా హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ హాయ్ సార్. మామూలుగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నేమ్కి వాళ్ళ జీవితంలో బాగా గుర్తుండిపోద్ది. ప్లస్ ఆ క్యారెక్టర్ కావాలంటే ఆ పేరు కూడా పెట్టించుకుంటారు. ఈ సినిమాలో పర్టికులర్గా సిద్ధు, పవన్ కళ్యాణ్ సిద్ధు, సిద్ధార్థ రాయ్ అట్లా అంటే స్పెసిఫిక్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అన్న ఈ పేరుంటే బాగుంటుంది అలా మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా పెట్టించుకున్నారా? లేదు సార్, నేను ఇప్పటిదాకా అయితే అలా స్పెసిఫిక్గా ఏం పెట్టుకోలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కళ్యాణ్ అని చెప్పి వాంటెడ్లీ పెట్టుకున్నాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దీంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ అదే ఖుషీలో ఆయన సిద్ధు సిద్ధార్థ రాయ్ సార్, నేను సిద్ధు సిద్ధార్థ రెడ్డి. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసి రియలైజ్ అవుతూ ఉంటారు. అలా మీ కెరియర్లో ఇంతవరకు మీ సినిమాలో ట్రైలర్ చెప్పినట్టుగా ఏదైనా తప్పు చేసి రియలైజ్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి? వందలు సార్, పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుందాం, వందలు ఉన్నాయి. ఓకే. చాలా క్యూట్ మెసేజ్ ఒకటి ఉంది దీంట్లో. అందుకే నేను చెప్పాను వీలైతే మీ లవ్తో మీ ఎక్స్తో ఈ సినిమా చూడండి, లేకపోతే దిల్ రూబా సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఒకే థియేటర్లో పక్కపక్క సీట్లో కాకపోయినా వాళ్ళు వేరే థియేటర్లో మీరు వేరే థియేటర్లో చూడండి. మీరు ఎప్పుడు మీ ఎక్స్తో కలిపి ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు చెప్పండి ఫస్ట్. సురేష్ గారు సార్ మీరు అది డన్ సార్, ఖచ్చితంగా నేను చెప్తాను సార్ మీకు ఆ రోజు మార్నింగ్. వీలైతే ఫోటోలు వీడియోలు పంపను కానీ నేను చూసినట్టు మీకు పంపిస్తాను సార్. సార్ పక్కా సార్, నో డౌట్ సార్. ఓకే డన్. సరే రాంగ్ టాపిక్ నొక్కాను ఫస్ట్లోనే, నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడే Q&A అయిపోయింది, తర్వాత వస్తుంది అనుకున్నాం. కిరణ్ అబ్బవరన్ నటిస్తున్న తాజా చిత్రం దిల్ రూబా. ఈ సినిమాకి విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తుండగా రవి జోస్ రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుగ్జార్ తిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుండగా మార్చి 14న 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు వారం కూడా లేకపోవడంతో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రూబా సినిమాకి వీలైతే మీ లవర్తో కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి. బయటకు వచ్చేటప్పుడు మీరు, మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురు చాలా హ్యాపీగా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు, కానీ ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది, అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కిరణ్ కామెంట్లపై నెటిజన్స్ వింతగా స్పందిస్తున్నారు. మా ఎక్స్ భర్తను కిరణ్ ఒప్పిస్తాడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకు నిడివి ఎక్కువైందని కొన్ని సన్నివేశాలు తొలగించడం మామూలే. అలాగే సినిమా పట్ల జనాలను మరింత ఆకర్షించడానికి అదనపు సన్నివేశాలు లేదా పాట జోడించడం కూడా చాలాసార్లు జరిగింది. ఇటీవలే పుష్ప 2కు కూడా ఇలాగే ఎక్స్ట్రా సీన్స్ జోడించారు. అయితే ఇప్పుడు సినిమాకు రిలీజ్ అయిన వారం తర్వాత క్లైమాక్స్ మొత్తం మార్చేస్తూ ఉండటం విశేషం. ఆ చిత్రమే క్రేజీ. తుంబాడ్ ఫేమ్ సోహం షా లీడ్ రోల్ చేసిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో లెజెండరీ నటుడు టిను ఆనంద్ ఓ కీలక పాత్ర చేశాడు. గిరీష్ కోహ్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లాస్ట్ వీకెండ్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలి వారం మంచి వసూళ్లే సాధించింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో దాన్ని మార్చేస్తున్నారు మేకర్స్. ఈ శుక్రవారం నుంచి క్రేజీ మూవీ కొత్త క్లైమాక్స్తో ఆడబోతుంది. 2020లో నయనతార మెయిన్ లీడ్లో వచ్చిన ఫ్యాంటసీ కామెడీ మూకుతి అమ్మన్ సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో అధికారికంగా మొదలైంది. నయనతార కూడా ఈ సినిమా ఓపెనింగ్లో పాల్గొని అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. మూకుతి అమ్మన్ 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, అభినయ, మీనా, దునియా విజయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మూకుతి అమ్మన్ 2 పూజా కార్యక్రమంలో భాగంగా చిత్రంలోని లేడీ గ్యాంగ్ అంతా కలిసి దిగిన కలర్ఫుల్ సెల్ఫీ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఈ సెల్ఫీలో నయనతార, ఖుష్బూ, మీనా, రెజీనాతో పాటు యాంకర్ దివ్య దర్శిని కూడా ఉంది. ఎప్పుడూ పూజా కార్యక్రమాలకు హాజరవని నయనతార తోటి నటీనటులతో కలిసి ఇలా స్పెషల్గా ఫోటోలు కూడా దిగడంతో ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, అవ్ని సినిమాస్, రౌడీ పిక్చర్స్, ఐవి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు హిపాప్ తమీజా సంగీతం అందించనున్నారు.
టాలీవుడ్ యువనటి రుగ్జార్ తిల్లాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ చిత్రం రన్ యాంటోనీతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగులో ఆకతాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రుగ్జార్ తిల్లాన్ నటిస్తున్న తాజా చిత్రం దిల్రుబా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తూ ఉండగా విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. అయితే ఈ వేడుకలో కొందరు జర్నలిస్టులు చేసిన పని రుగ్జార్కి ఆగ్రహం తెప్పించింది. తన అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కొందరు జర్నలిస్టులు ఫోటోలు తీస్తూనే ఉన్నారని విమర్శించింది. నేను కంఫర్ట్గా లేనని చెప్పినా కూడా ఫోటోలు తీస్తారా అంటూ జర్నలిస్టులను ప్రశ్నించింది. ప్రేమతో కూడా చెప్పాను, ఫోటోలు తీయవద్దు, నేను కంఫర్ట్గా లేనని. ఆయన కూడా వినట్లేదు. నేను పేర్లు చెప్పలేను, కానీ ఇంకోసారి ఇలా చేయకండి అంటూ రుగ్జార్ చెప్పుకొచ్చింది. చెక్బౌన్స్ కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో జ్యుడిషియల్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలన్న వర్మ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థ తమకిచ్చిన చెక్ బ్యాంకులో చెల్లలేదంటూ 2018లో కంపెనీ పెట్టిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. జనవరి 21న అంధేరిలోని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వైపీ పూజారి తీర్పును వెలువరిస్తూ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం రామ్ గోపాల్ వర్మ శిక్ష అర్హమైన నేరానికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ 3 నెలల జైలు శిక్ష విధించారు. అలాగే ఫిర్యాదుదారుడికి 3 నెలల్లోగా 3,72,219 రూపాయలు చెల్లించాలని ఆదేశించారు. ఆర్జీవీ ఈ తీర్పును సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. విచారించిన న్యాయస్థానం ఈ నెల 4న అప్పీల్ను తిరస్కరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అలాగే ఆయనకు విధించిన శిక్షను రద్దు చేసేందుకు కూడా నిరాకరించింది. అయితే ఆర్జీవీ కోర్టుకు హాజరై బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. పెళ్లి అనంతరం శోభిత నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత తిరిగి నటనలోకి వచ్చింది. ఇటీవల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రీకరణలో పాల్గొంటుంది. సెట్ నుండి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు అభిమానులను ఎగ్జైట్ చేస్తున్నాయి. శోభిత సోషల్ మీడియాలో నిరంతరం ఫోటో షూట్లు షేర్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో తన లుక్ అందరినీ విపరీతంగా ఆకర్షించింది. దీనికి కారణం శోభిత అల్ట్రా స్టైలిష్ అవతార్తో పాటు తన చేతులపై డిజైనర్ టాటూలు ఎంతో ఆకర్షణీయంగా కనిపించడమే. విమానాశ్రయం నుంచి వెళుతున్న శోభితతో ఒక అభిమాని సెల్ఫీ దిగారు. ఆ సమయంలో శోభిత చేతులపై అందమైన టాటూలు దర్శనమిచ్చాయి. గాగుల్స్ ధరించి స్మైలీ ఫేస్తో అభిమాని కోసం శోభిత ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోని ఫ్యాన్స్ వైరల్గా షేర్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సినిమాలను విశ్లేషిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్లో సంక్రాంతికి వస్తున్న గురించి మాట్లాడారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి గోపాలకృష్ణ మాట్లాడుతూ రామానాయుడు, త్రివిక్రమరావు, వడ్డే రమేష్ తదితర నిర్మాతలు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మించేవారు. అలా ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు, శిరీష్ కనిపించారు. కథా, స్క్రీన్ ప్లే తదితర అంశాల్లో దర్శకుడు అనిల్ రావిపూడిదే క్రెడిట్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వెంకటేష్ ప్రయాణం సాగింది. ఎంపిక చేసుకున్న పాత్రలో ఒదిగిపోయేందుకు పరితపించేవారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు చేసి ఉంటే ఈ స్క్రీన్ ప్లే ఇలా ఉండదు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు అనిల్ రావిపూడి సెట్ చేశారు. వినోదాత్మకంగా సాగే ఈ కథలో ఉపకథలు చెప్పారు. ఒకటి హీరో పెళ్లికి ముందు ప్రేమ కథ, రెండోది ఉపాధ్యాయుడి స్టోరీ. ఇందులోని అడ్వెంచర్ వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ది కాదు. అందుకే వినోదాత్మకంగానే తీయాలని హీరో దర్శకుడు నిర్ణయించుకుని ఉంటారు. శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారు ఎలాంటి కథల్లో నటించేవారో ఇది అలాంటిదే. వెంకటేష్కు లేడీస్ ఫాలోయింగ్తో పాటు మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది. వెంకటేష్ తనయుడిగా కనిపించిన బాలనటుడు కెమెరాతో కబడ్డీ ఆడుకున్నాడు. చాలా రోజుల తర్వాత సాయి కుమార్ తన స్టైల్ డైలాగ్స్ చెప్పి అలరించాడు. జాతీయ జెండా గురించి తెలుసుకునేలా సినిమాలో ఓ సన్నివేశం సృష్టించడం అభినందనీయం. ఓ బాలుడు త్రివర్ణ పతాకాన్ని సరిచేయడం అనే అంశాన్ని ఈ చిత్రంలో స్పృశించినందుకు దర్శకుడికి హ్యాట్స్ ఆఫ్. ఇంటర్వెల్లోనూ కామెడీ తీర్చిదిద్దారు. హీరో అనుకున్నది సాధించేశాడు అని అనుకునేలోపు కథను కాస్త పక్కకు పెట్టి 10 నిమిషాల ఫైట్ పెట్టారు. తన గురువు ఉద్యోగం ఆయనకు వచ్చేంత వరకు కథానాయకుడి యాక్షన్ పూర్తి కాదు. కట్టిపడేసే ఇలాంటి స్క్రీన్ ప్లేతో కాకుండా సాధారణంగా ఈ కథను చెబుతూ వెళ్ళి ఉంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేదా? ఎన్నో వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు జంధ్యాలను అనిల్ గుర్తు చేశాడు అని పేర్కొన్నారు.
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ముల్లాగా నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. పెద్దోడు పాత్రలో వెంకటేష్, చిన్నోడిగా మహేష్ బాబు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించారు. అంజలి సమాంత వారి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ హిట్ మూవీ మరోసారి బాక్సాఫీస్ ముందుకొచ్చింది. శుక్రవారం రిలీజ్ అయి సందడి చేస్తుంది. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. కథాకథనంతో పాటు ఇందులో పాటలు, డైలాగులు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ షేర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా వీడియోలు కూడా ఎక్స్లో తెగ వైరల్గా మారాయి. విజయవాడలోని ఓ థియేటర్లో ఈ సినిమాలోని పెళ్లి సీన్ను రీక్రియేట్ చేశారు. ఎన్ని సినిమాలు వచ్చినా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పోటీకి రావంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోలను నిర్మాణ సంస్థ షేర్ చేసి అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది. సన్నీ లియోన్, రాహుల్ భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కెన్నడి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. సుమారు 2 ఏళ్ల క్రితమే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ మాట్లాడారు. సెన్సార్ పూర్తయిన సినిమా విడుదల చేయకపోవడంపై స్పందించారు. ఓటీటీ సంస్థ రిలీజ్ చేయాల్సి ఉందని, కాకపోతే అనివార్య కారణాల వల్ల అది జరగలేదని అన్నారు. కెన్నడి చిత్రానికి సంబంధించి సెన్సార్ ఎప్పుడో పూర్తయింది. ఓటీటీ వేదికగా దానిని విడుదల చేయాలి అనుకున్నాం. ఈ మేరకు స్ట్రీమింగ్ బాధ్యతలు ఓ సంస్థకు అప్పగించాం. తీరా చూస్తే ఈ సంస్థ ఇటీవల వరుస సినిమాలు తెరకెక్కించి ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఆయా సినిమాలను నిర్మించిన వారంతా ఆ సంస్థను వీడి వెళ్లిపోయారు. దాంతో మా సినిమా స్ట్రీమింగ్కు తీసుకురాలేదు. ఈ క్రమంలోనే ఆ సంస్థకు కొత్త షోకు సంబంధించిన ఐడియా చెప్పా. వాళ్ళు దానిని చేయాలి అనుకున్నా ఫైనల్ ఐడియా విన్నాక ఇది అంత బాలేదన్నట్లు మాట్లాడారు. మరో ఐడియా చెబితే దానిని వాళ్ళు మనీ హేస్ట్ స్థాయిలో చేయాలి అనుకున్నారు. వాళ్ళ మాటలతో నాకు విసుగొచ్చి దండం పెట్టేసి అక్కడి నుంచి వచ్చేసా అని అనురాగ్ కశ్యప్ తెలిపారు. ప్రియాంక చోప్రా తన ముంబై ఆస్తుల అమ్మకం గురించి సమాచారం అందింది. ముంబైలోని అంధేరి వెస్ట్లోని 4 హై-ఎండ్ అపార్ట్మెంట్లను మొత్తం 16.17 కోట్లకు సేల్ చేసిందని ప్రఖ్యాత ఇండెక్స్ ట్యాబ్ వివరాలు వెల్లడిస్తున్నాయి. లోఖండ్వాలా కాంప్లెక్స్లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్లో ఉన్న భారీ భవంతిలో 18వ అంతస్తులో 2 ఫ్లాట్లు, 19వ అంతస్తులో ఒక ఫ్లాట్ని కలిపి విక్రయించారని తెలుస్తోంది. 18వ అంతస్తులోని 1075 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను 3.45 కోట్లకు అమ్మేశారు. ఒక పార్కింగ్ స్థలం సహా ఈ అపార్ట్మెంట్ కోసం 17.26 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. అదే అంతస్తులో మరో 885 చదరపు అడుగుల యూనిట్ 2.85 కోట్లు పలకగా 14.25 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. 3 అపార్ట్మెంట్ ధర సుమారు 9 కోట్లుంటుందని సమాచారం. ఓవరాల్గా 3 అపార్ట్మెంట్లు కలిపి 16.17 కోట్లు పలికాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో సందడి చేశారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న SSMB 29 చిత్రీకరణ కోసం ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం దేవ్మాలి పర్వతంపై బస చేసే ప్రాంతానికి వెళ్లారు. ఆయనతో పాటు మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ నటిస్తున్నారని వస్తున్న వార్తలు ఈ సెట్లోకి ఆయన చేరుకోవడంతో నిజమయ్యాయి. ఈ నెల 28 వరకు తోలుమాలి, దేవ్మాలి, మాజ్ఖండ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లొకేషన్స్లో చిత్రీకరణ జరగనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. తోలుమాలి పర్వతంపై ఇప్పటికే ప్రత్యేక సెట్ను వేశారు. కొద్ది రోజుల్లో మిగతా నటీనటులు ఇక్కడికి చేరుకోనున్నారు. బడ్జెట్లో సినిమా రంగంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ ధరను 200 రూపాయలుగా నిర్ణయించింది. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ఫామ్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్లో ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని నిర్మాణానికి 500 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.